హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఆనియన్ను కట్ చేయడానికి మనకు చాకు వద్దండి, మిక్సీ జార్ కానీ గ్రేటర్ కానీ వద్దండి. నిమిషంలో 10 కేజీల ఆనియన్స్ ఉన్నా కూడా మీరు నిమిషంలో కట్ చేయవచ్చండి. అలాంటి టిప్స్ చూపిస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుందండి. టిప్ నెంబర్ 1 అండి. కీ బెంచ్కి మనం కీస్ అన్నీ వేసేటప్పుడు చూడండి టైట్గా ఉంటుందండి, వేయడానికి ఎక్కువ కష్టం అవుతుందండి కదండి. మీరు రీఫిల్ పెన్ను అంటే ఖాళీ తక్షణం మనం పడేస్తాం కదండి, పడేయకుండా ఈ విధంగా సైడ్కి వేసి చూడండి. కీస్ ఎంత తొందరగా వేస్తున్నాను కదండి, ఏమీ కష్టం కాదండి. ఎన్ని కీస్ ఉన్నా కూడా కీ బెంచ్కి వేయవచ్చండి. కావాలంటే ట్రై చేయండి. చూడండి నేను కీస్ వేసానండి, చూడండి ఎంత తొందరగా వేసాను అండి. ట్రై చేయండి. వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి. గొడుగుకి ఈ బటన్ అనేది ఇస్తారు చూడండి, ఇక్కడ బటన్ అనేది ఉండదండి. ఒక్కోసారి నీట్గా ఈ విధంగా వేసి పెడితే బటన్ లేకపోతే ఓపెన్ అవుతుంది కదండి. మీరు పాతది ఏదైనా గాజు, మెటల్ గాజు లేకపోతే ఏదైనా ఒక గాజు తీసుకోండి, చుట్టినట్టు రౌండ్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా వేస్తే పాత గాజు ఉంటే చాలండి, నీట్గా వేసి పెడితే చూడ్డానికి బాగుంటుందండి. ఎక్కడైనా హ్యాంగ్ చేయవచ్చండి. ట్రై చేయండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి. మనము ఎక్కడికైనా వెళ్ళాల్సినప్పుడు వ్యానిటీ బ్యాగ్ అనేది తీసుకొని వెళ్తాం కదండి. మనకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వెళ్తాం కదండి. ఇంట్లో యూజ్ చేసే కీసే కాదండి, వేరే అన్ని కీస్ కూడా ఏం చేస్తామంటే మనం ఒక సైడ్కి అలాగే వేస్తాం కదండి. వేరే ఏమైనా వస్తువు తీసుకున్నప్పుడు కీస్ పడిపోతాయేమో అనే భయం ఉంటుందండి. మీరు ఏం చేయాలంటే ఒక సేఫ్టీ పిన్ను వేసి చూడండి, పిన్ వేయాలండి. చూడండి ఈ విధంగా అండి ఉంచడం వలన వేరే వస్తువులు తీసుకున్నా కూడా మీ కీస్ అనేవి పడిపోవండి. కావాలంటే ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 4 అండి. మిక్సీ జారు వాష్ చేసిన తక్షణము మనం ఏం చేస్తామంటే తిప్పి ఈ విధంగా పెడతాం కదండి, గాలి లోపలకు వెళ్ళదండి. ఒక విధంగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. మిక్సీ జార్లో మీరు ఒక 3 క్లిప్స్ అండి, బట్టల క్లిప్స్ అండి, ఈ విధంగా వేసి పెడితే లోపలకు గాలి అనేది వెళ్తుందండి. ఏ విధంగానూ స్మెల్ అనేది ఉండదండి. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 5 అండి. ఆనియన్స్ చూడండి చాకు, మిక్సీ జారు ఏమీ అవసరం లేకుండా ఏ విధంగా కట్ చేయడం అని చూపిస్తానండి. ఈ విధంగా బాటిల్స్ ఉంటే తీసుకోండి. నేను 2 లీటర్ల బాటిల్ తీసుకున్నానండి. చాకును కొంచెం వేడి చేసుకొని పొడవుగా కట్ చేసుకోవాలండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగే అండి. లాస్ట్ ఎడ్జెస్ వరకు కట్ చేసుకోండి. చాకు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి. చూడండి కట్ చేసుకొని మీకు చూపిస్తున్నానండి. ఆనియన్స్ మీరు ఎన్ని ఆనియన్స్ కట్ చేయాలి అనుకుంటారో, ఏదైనా రెసిపీకి నేను ఎన్ని ఆనియన్స్ కావాలో అన్ని ఆనియన్స్ బాటిల్ లోపలకు వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. మీకు తొందరగా కావాలంటే ఫ్రీజర్లో ఒక 5 నిమిషాలు పెట్టండి. ఇంకా టైం ఉంది అనేవాళ్ళు ఫ్రిడ్జ్ డోర్లో ఒక 10 నిమిషాలు పెట్టండి చాలు. 10 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. చల్లగా ఉంటుందండి. ఈ ఆనియన్స్ మీరు ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్ళు అనేవి రావండి. చూడండి నేను కట్ చేసి చూపిస్తున్నానండి. చల్లగా ఉంటుంది కదండి. మీకు ఎన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అండి. చూడండి పైన పొట్టు అంతా తీసేసి నేను అన్నీ కట్ చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా అండి నేను అన్నీ కట్ చేసుకున్నానండి. ఎన్ని కావాలో అన్ని ఆనియన్స్. ఇప్పుడు చిప్స్ కట్టర్ ఉంటుంది కదండి, పూర్తిగా ఆనియన్స్ను మీకు రౌండ్గా కావాలంటే పూర్తిగా ఆనియన్ను ఇలాగా అంటే చాలండి. చిప్స్ కట్టర్లో రౌండ్గా వస్తుందండి. చూడండి మనకు పొడవుగా కావాలి అనుకుంటే మధ్యలో కట్ చేసుకొని చిప్స్ కట్టర్లో ఈ విధంగా అంటే చాలండి. మీరు ఎన్ని ఆనియన్స్ ఉన్నా కూడా అంటే మీకు తెలియదండి ఎంత తొందరగా కట్ చేసామా అని. చాకుతో అయితే లేట్ అవుతుంది కదండి, మనకు నాన్ వెజ్కి లేదా ఆనియన్ బోండా చేస్తాం కదండి, ఆ టైంలో ఆనియన్స్ ఎక్కువ కావాలి అన్నప్పుడు ఈ విధంగా మీకు చిన్నగా కావాలి అనుకుంటే గ్లాస్తో ఈ విధంగా అంటే చిన్నగా అవుతాయండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేపు
కట్ చేసుకోవచ్చండి. చూడండి చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా నేను అన్నీ కట్ చేసుకున్నానండి. రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చండి, పొడవుగా కావాలంటే పొడవుగా కట్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.